महागोदा वैभवोन्मत्तजीवनम् तुलसीवनघनासारम् कृष्णं वन्दे जगद्गुरुम्. గోదా వైభవ కావ్యంలో ఏది ప్రస్తావించాలి, ఏ పద్యం అందుకోవాలి, ఏది వదిలేయాలి అన్నది మాకు పెద్ద మీమాంస అయిపోయింది. అందుకని వదిలేయాల్సిందేం కనపడదు, వెతుక్కున్నా కనపడదు. అందుకని మొదటి 7 అధ్యాయాల్లో గోదాదేవి ఎలా సాధన చేసుకొచ్చింది, ఎలా పరమాత్మను అందుకున్నది అన్నటువంటి భాగం మాత్రమే ఈరోజు మీ ముందు ఉంచుతాం. కావ్యారంభం ఇది. ధనుర్మాసారంభ దినమున విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుని సేవించిన గోదకు దివ్య మాధుర్య స్పర్శ కలిగినది. లోకమంతయు కృష్ణమయమై తోచినది. ఆ అనుభూతిలో నిద్రకు తావు లేదు. నాటి నుండి 30 రాత్రులలో గోదాదేవికి కలిగిన భావానుభూతియే ఈ గోదావైభవ మహాకావ్యము. ఆమె శ్రీకృష్ణుని సందర్శించటానికి ఆలయానికి వెళ్ళింది. అప్పటిదాకా లేనిది ఆయన కన్నుల్లో కన్ను పెట్టి చూశారు. గోదాదేవికి కలిగిన సంచలనం ఇది. ఎవడి ముద్దుల మాయలాడు నిశలన్ హృద్వీధి దుర్లింతలై అవికారంబు విహారముల్ నడుపున్ నేలాలోనికింజొచ్చెనో అవురా నానుభావముల్ కలచు నూత్నానంద బాధా విలవ్యవదాన స్మృతిజాల మీనయుగమౌ నక్షిప్రపన్నింపుచున్. ఆమె పొందిన స్వామి దర్శనమిది. బాలరూపము తాను బ్రహ్మరూపమేయౌనో ప్రౌఢరూపము కాని పదను చూపు మనసు విచ్చిన పువ్వు మమత పువ్వుల రూవో మరులు గ్రువ్విన నవ్వుమలచురూపు ప్రాణరేఖల కుంచె వీణమీటుల ముంచు కేకిపించె పువన్నె ప్రాకి వెలుగు ప్రాభాత రవికర ప్రవిమల కనక ద్రవాపీత కౌసేయ హారికాంతి. ఆ దర్శనానికి కలిగిన అనుభూతి ఇది. ఈ పూరించిన వేణుగానములే నా హృద్వీణలో మీటులై నా పూజించిన వేళ కీర్తనలలో నర్తించి నా కంఠమే నీ పుష్టంబగు వేణురావ మధువుల్ నిండింపవించు త్రపా వ్యాపారంబులు చెందే కన్నె మనసు ఈ స్పర్శల్ గుబాళింపగా త్రపా వ్యాపారంబులు చెందే కన్నె మనసీ స్పర్శల్ గుబాళింపగా. గోదాదేవి శ్రీకృష్ణుని కోసం పడిన తపన ఇది. ఆ భావ పరంపర ఇది. చింతలేటికి కల్పించే సృష్టిలోన స్వామి అని మదిదల తురుజనులు పుడమి చింతలేకున్న తీపి రుచింపదగుట వ్రతము నియమము దమమును పట్టుబడదు. మనము కూడను వ్రత నియమములు పూని రే స్మరించి పవలు దర్శింతమతని సఖియలారా
ధనుర్మాస సద్వ్రతంబు రేల వట్టి నేలబడి నిద్రింపవలయు. నిద్రపోయిన చెలులెల్ల నిద్రపోని వారు స్మరించి స్వామిని పాడవలయు. స్వామికై విరహం పడిన మనస్సు నిద్రతో తనువర్పించి నిలచువేళ. నిశ్చలత భంగమునరింపని కుడెవరి పరవశింపుడు మనసులో స్వామి యందు. నీరు కన్నుల బొట్టులై నిశ్చలముగా నిలచి నే సొక్కిపోయడు మెలకువందు చూసి. తుడువంగబోకుడశ్రువులు జాలి స్వామి కర్పించు కన్నీరు స్వామి తుడుచు. విరుల జడతోడ మనసును వెదపు కనులు తనువు నిదురయు స్వామిపై నునిచి మరచి. గర్భగుడిలోన నేనున్న కాలమందు నాకెరింగింపవలె తండ్రి రాక మీరు. ఇంత చెలగాటమై స్వామి ఏడిపించు మేని పులకలు కన్నీరు. ధ్యానమగ్నమైన మనసును మేల్కాంచి మరచురేలు. తల్లి తండ్రియు పసిగట్ట తప్పుతోచు. స్వామి దాల్చిన దండలే వక్షమందు నిలుపుకొందును. స్వామి మన్నించి వదలు భోగమున రెండు మెదుకులు మురిసి తిందు. తండ్రికి దీక్ష తెలుపక దాచవలయు. స్వామి అన్నము స్నానము స్వామి నాకు. తల్లి తండ్రియు చెలికాడు స్వామి తానే. మనకతడొక్కడే గాని మన గోరులు ప్రాణులెంత మంది అతనికో. మనది మమకారము అతనిది మనలను పులకించు ప్రేమ మార్గము చెలియా. స్వామి గోదాదేవి కోసం వేచి ఉన్నట్ట. నాకై రాత్రి వేచి ఉండెనని అందాలు చిందులవు చూపు నా రాకల్ గోరుచు. గేహళీ తట నటద్రత్న ప్రభాభాసుర శ్రీకల్హార జలేజ మాలికగన్. ఆరేయల్ల నిద్రింపకే నాకై చూచనటం చెరుంగను గదే. నా కేల్వికే మందునే సిగ్గో. జంగగునో భయంబో దిగులో చెప్పంగ సఖ్యంబే. నా దృగ్గఢంబుగ గౌగిలింతమని కాదే మాలిని. కల్వపు మొగ్గల్ మోర్చిన దీర్ఘికై పులకరింపుల్ స్వామి మైగాలికి నిగుల్లేర. విదూర భూమి చినుకుల్ నిండారే నామేనిపై. ఎందుకోసం గుడికి పరిగెత్తుతుందంటే వాని చూపుల కోసమే పయనమైతి. ఆ చూపు ఎలాంటిది? ఆ చూపే తన గోపకన్యకల ప్రాణాధారమై సాగెనే. ఆ చూపే తన గోప బాలకుల బాల్య క్రీడలందెల్చెనే. ఆ చూపే తన యాల మందలకు దివ్య స్పర్శలందించెనే. శ్రీ చిందించెను
కృష్ణునేత్రయుగళీ దృక్కోణ పాండిత్యముల్ శ్రీ చిందించెను కృష్ణునేత్రయుగళీ దృక్కోణ పాండిత్యముల్ స్వామి చూపుల సృష్టి సంపదకు మురిసి ధారునిగా నన్ను క్షణమాత్ర తలచుచుంటి స్వామి చూపుల నిగ్గుల చలువులందు తలపు వలపుగా నామేని తాపమయ్యే అతనికే రీతి మనసయ్యనదియ నాకు జన్మధన్యత భవతాపసారమిదియే. ఈయన ఎలాంటి వాట? మునుపిట్లెందరి మానసంబుగొనెనో మోహంబు పుట్టించెనో మునుపిట్లెందరి కన్య జీవితములన్ మోసంబుగాలాగి వారిని పారంబు నెరుంగనట్టి విరహాతిన్ పాలమున్నీటి సుళ్ళను ద్రిప్పించెనో లెక్కలేదు గదే బేలల్ గోపలీలావతుల్ మరియు చెడ్డది గోపాలు మంత్రశక్తి మనసు మధించు బీజమై మనలజొచ్చి కోర చూపుల చూచును కోటి మన్మధులను పుట్టించు చిరునవ్వు చిలుకరించి విరహమను వేడి పుట్టించి మరుగబెట్టు గుండె కుండను మనసును గుమ్మ పాలు తోడుకొని చల్ల చూపుల గూడు గట్టి గడ్డ పెరుగై జన్మంబు కదలదింక గడ్డ పెరుగయి జన్మంబు కదలదింక. స్వామి దర్శనం ఇచ్చారట. కోటి సూర్యప్రభం వయ్యు కోమలంబు మోహనం వయ్యు మోహనిదాహకంబు దర్శనీయము ధర్మ దుర్దర్శమౌర స్వామి రూపము మనమెంత చాలగలమే. చనువు వచ్చింది, స్వామిని తాకింది, వాళ్ళమ్మ కోప్పడుతోంది. తప్పు పాపము స్వామిని తాకరాదు వ్యాస సుఖ సౌనకాదులు భయపడుదురు చిన్ని మన్నారు దేవుని చిరుత అడుగు దగ్గరకు పోవా నీకేమి ధైర్యమోసి చిన్ని మన్నారు దేవుని చిరుత అడుగు దగ్గరకు పోవ నీకేమి ధైర్యమోసి. సరేలే, ఆమె తపన ఇది గోదాదేవిది, స్వామి తలపిది ఈ ఘట్టంలో వస్తుంది. రమ్మటంచును కనుబొమ్మ ద్రిప్పెను సామి రానటంచు నేను మొగము ద్రిప్పి ముక్కు మీద వ్రేలు నొక్కుచు సిగ్గుతో తపటంచు వల్కి తప్పుకొంటి. ఇదంతా తన చెలికత్తెలకు చెప్తోంది. తల్లి మాటపై తప్పు చేయుట మాని స్వామి ఎడల తప్పు సలిపినానే స్వామి ఇంకనెప్పుడు నామోము చూడడో విగ్రహముగా బిర్ర బిగియునేమో. ఎలాంటి వాడో తెలుసా? మేని భస్మమైన మీదాల్చుని తడని నమ్మరాదు చెలియా. నాకు తెలియు ఆదరించి నన్ను హత్తుకోన్మేనిపై శివుడయేమి ఇతడు చెదరడోసి శివుడయేమి చెదరడోసి కనులు నేను మూయ కన్ను మూయడతండు నన్ను చూచుననుట నాదు వెర్రి కన్య జీవులన్నో
కనుమూసి తెరచిన కన్ను మోయకతడు కాంచుచుండు. అంత వేడుకపడి స్వామి ఆదరించి పిలిచినప్పుడు దరిజేరి వేట్క చేయనెంత ముచ్చటబడువాడో. ఇంకా బ్రతుకు పాలు విరిగిన ఎట్లయ్యే పనికి రాదు. తనువు వీడిన శ్వాసయు మనసు గలసి స్వామి నాసికాగ్రము చేరి శ్వాసగాగా స్వామిలో చేరి ఆతని వక్షమందు మేలుకొనియుందు శాశ్వత లీలగాగా. నమ్మకం సందేహం. వాని మెడలోని పూదండలోన నిమిడి ఎన్ని నా వంటి ప్రాణంబులున్నవోసి ఉన్నదో నాకు వానయందొక్కదావు తరలసేయునో లేదంచు తావు నాకు. ఇన్ని పువ్వుల తావులకిచ్చి తావు ఒక్క దీన పుష్పము తావులొల్లకున్నే. ఒల్లకున్నను గుడి ముందు నుండనిచ్చు ఒక్క పూల మొక్కగాను దిగియుండా. ఆయన ఇలా అనుకుంటున్నారు, ఇది నా గుండెల నుండి పుట్టినది, తానెంతే క్షమాసాధ్వి. తానిది నన్నే మది నమ్ముకొన్నది, ఇది నా హృత్సీమలో చేరగా పదనో బుద్ధి జనించే దీనికి. అవు నా భావంబు వేరు ఇప్పుడీ సుదతీరత్నము భక్త కోటికి గతుల్ చూపింప కల్పించెదన్. ఇప్పుడీ సుదతీరత్నము భక్త కోటికి గతుల్ చూపింప కల్పించెదన్. ఈమె నాలోని కరుదించుటిపుడుగాదు, ఈమె ఎందున్న నాలోన నిమిడియుండు. విష్ణు చిత్తుని సుత ఈమె కృష్ణమూర్తి అయిన నాకిప్పుడీమెపై హక్కు లేదు. పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమలతకు చిన్న మమకారమని ఎడి చిగురుదొడిగే. చిగురు తెగకుండ పూయించి చిదుమకుండ పువ్వు నాతని చేతనే పుచ్చుకుందు. ఇప్పుడు గోదాదేవికి స్వామి సంస్పర్శ లభించింది. కలిగిన అనుభూతి ఇది. పులకలు గండ పాలికల బుట్టె తలంపరమోడ్పు కన్నులన్నులకడు జన్నన్. ఆమెకు సునిశ్చల చేతనమై తనూల తావలిత సుగంధ బంధురము స్పర్శయు కండట నిల్చిపోయే. బేనలిగల బంతి పూవది కనంబడదయ్యే క్షణంబులోపునన్. ఆమెకు సునిశ్చల చేతనమై తనూల తావలిత సుగంధ బంధురము స్పర్శయు కండట నిల్చిపోయే. ఆ స్పర్శలో కరిగిపోయింది. ఆ తర్వాత కొంచెం దాగుడు మూతలు అయ్యాయి. నిజమా కాదా? స్వామి కొలను దరికి చక్క వచ్చితివోయి, పుచుకొంట జడను ముద్దబంతి. పలుకవయ్య స్వామి భ్రాంతియా సత్యమా అచటగలిగినట్టి అనుభవంబు. వ్రజ గోపాలుని ఆలయ ధ్వజ నటత్ ప్రాకార బాలాత పౌరజముల్ సింగిన రశ్మి గుత్తులై నేత్రాంతంబులం దివ్యలై
సృజించెన్నవ సూర్యలోకములు సంతృప్తాత్మయై గోదయం భజించెందినమెల్ల కృష్ణ పదజస్వాదుత్వమశ్రాంతయై భజించెందినమెల్ల కృష్ణ పదజస్వాదుత్వమశ్రాంతయై కలువ పడుచుల రేకల కన్నులకును నిన్ను చూచెడు వెర్రిలో నిదురరాదు కొలను వీడియు దండలో నిలచియుడిని మరల రేకులు విప్పెని నీ మరులు దవిని. అనుభూతి ఎలా స్థిరపడింది అంటే మనసాయన్ తను వెళ్ళ స్పర్శయై సమ్మానించే నైశ్చల్యము ఆవనితారత్నము కృష్ణనామమును జిహ్వన్నిల్పి కన్మోక్షగా ఆవనితారత్నము కృష్ణనామమును జిహ్వన్నిల్పి కన్మోక్షగా నునులే తంగెడి పుట్టతేన చవి విందుల్గూర్చన్ ఆపాదకేశన కాంతంబుగ విష్ణు చిత్తుని తనూజన్ ముంచి తేలించుచున్ తన్మయమయ్య చేతము ముదశ్రుపదంబై నేత్రయుగ్మము జన్మము మొత్తమాతృటిని స్పర్శగ నిల్చిన వర్తమానమై జన్మము మొత్తమాతృటిని స్పర్శగ నిల్చిన వర్తమానమై చిన్మయ బిందువై నిలిచే చేష్టయు స్పర్శనలో కరంగెన్ ఏకోన్ముఖమయ్యే జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్ ఏకోన్ముఖమయ్యే జీవిత మహోజ్వల సూన వికాస వైఖరుల్. ఇక ఎలా ఉంది? కృష్ణ నామము జిహ్వకే కేవలంబు రుచి అని ఎరుంగమును పెల్ల రుచియు నది నాడులందున రక్త కణాల కనుచున్ ఆ క్షణంబుననుభూతమయ్యనొకట ఆ సుఖ స్పర్శయనుభూతి కాగలేనటంచు వెనుద్రిగ్గి ఒయ్యన నరసి చూడ తళుకు రవ్వలయుంగరాల్ దాల్చి వెనిగే తన భుజంబుల భద్రహస్తద్వయంబు. ఎలా ఉన్నట్ట? నల్ల కల్వల ఛాయ అందాల గోళ్ళు నీలదేహము ప్రేమలందించు కనులు మకర కుండల కేయూర మణి కిరీట రశ్మి చుళుకిత కౌముది ప్రచురమూర్తి. ఇక ఆ తర్వాత ఆమె ఆత్మసమర్పణ చేసింది, సర్వసమర్పణ చేసింది. నీ కర్పించిన ఈ సుమంబుని తెరుల్ నిరంధ్ర కామాటవీ వ్యాకీర్ణంబుగ చేయరాదు సుమి. నీ పాదార్పితంబయ్యు నీ స్వీకారార్హత కల్గనా ప్రభు. మనస్సి యొక్క సందేహమున్ బోకార్పన్ వ్యధజందడిన్ తెలుపవే ప్రాణంబు కాపాడవే. ఏనాడీ పదదాసి నీ కనులలో శృంగార దీపంబునన్ లీనంబైనదో నందగోకుల చరలీలావతి వల్లభ. ఆనాడే
భస్మమయి నీ అంఘ్రిద్వయ స్పర్శలో లీనంబైనవి సర్వవృత్తులను జాలి స్వీకరింపంగదే. వాసుదేవ. ఈ సమర్పణతో స్వామి విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. వాసుదేవ.